కొన్ని సినిమాలు తమ బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వసూళ్లు సాధిస్తాయి. అలాంటి సినిమాల్లో ముంగారు మగ ఒకటి. 75 లక్షల బడ్జెట్తో నిర్మించబడిన ఈ కన్నడ సినిమా 100 రెట్లు ఎక్కువ కలెక్షన్లను సాధించింది. సినిమా సక్సెస్కు ప్రామాణికం ఏంటి? ఇప్పుడు అయితే కలెక్షన్లే అని అంటున్నారు. కొంతమంది ఏమో రేటింగ్ అంటున్నారు. మరి సినిమా హిట్కు స్టాండర్డ్ ఏంటి? థియేటర్లో ఎక్కువ కాలం రన్ కావడమా? ఇలా ఏ రకంగా చూసుకున్నా ఓ చిన్న సినిమా ప్రభంజనం మామూలు కాదు. ఈ మూవీ తన బడ్జెట్ కంటే ఏకంగా 100 రెట్ల కలెక్షన్లు రాబట్టింది. ఏడాదికి పైగా థియేటర్లలో రన్ అయింది. ఈ రొమాంటిక్ డ్రామా ఏంటో చూద్దాం. ఇప్పుడు సినిమాకు పెట్టిన బడ్జెట్ను దాటితేనే సూపర్ హిట్ అంటున్నారు. 2 రెట్లు సాధిస్తే బ్లాక్ బస్టర్ అంటున్నారు. 5 రెట్లు అయితే వేరే లెవెల్ అని చెబుతున్నారు. కానీ ఈ సినిమా ఏకంగా 100 రెట్ల లాభాలు సాధించింది. ఇండియాలోనే అత్యంత లాభదాయకమైన సినిమా కథ ఇది. అదే కన్నడ రొమాంటిక్ డ్రామా ముంగారు మగ. 2006లో రచయిత, దర్శకుడు యోగరాజ్ భట్ తీసిన ఈ మూవీ రికార్డులు తిరగరాసింది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ కన్నడ చిత్రం ముంగారు మగలో ప్రముఖ నటుడు అనంత్ నాగ్తో పాటు అప్పటి అప్కమింగ్ నటులు గణేష్, పూజా గాంధీ నటించారు. రూ. 70 లక్షల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 2006 డిసెంబర్లో విడుదలైన ముంగారు మగ స్లీపర్ హిట్గా నిలిచి, చాలా చోట్ల గోల్డెన్ జూబ్లీస్ జరుపుకుని అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. పివిఆర్ బెంగళూరులో 460 రోజులు నడిచిన ఈ చిత్రం మల్టీప్లెక్స్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న మొదటి చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలను దాటిన మొదటి కన్నడ చిత్రంగా ముంగారు మగ నిలిచింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ముంగారు మగ ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అంచనా. అందులో 57 కోట్ల రూపాయలు కర్ణాటక నుంచి వచ్చి ఇండస్ట్రీ హిట్గా నిలిచాయి. ఈ సినిమా విడుదలైనప్పుడు గణేష్, పూజాగాంధీ ఇద్దరికీ పెద్దగా తెలియదు. కానీ దాని విజయం వారిని ఓవర్ నైట్ స్టార్స్గా మార్చింది. ఈ ఇద్దరు నటులు తరువాతి సంవత్సరాలలో ఇతర విజయాలను ఇచ్చారు. తరువాతి అర్ధదశాబ్దంలో కన్నడ సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్లుగా మారారు. ఈ చిత్ర విజయం నిర్మాత ఈ కృష్ణప్పకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముంగారు మగతో రూ. 50 కోట్లు ఆర్జించారని, దానిపై పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది. అందుకోసం నిర్మాతపై కూడా దాడి చేశారు. కేజీఎఫ్ చాప్టర్ 1 వచ్చే ముందు దశాబ్దానికి పైగా ముంగారు మగ రికార్డులు పదిలంగా ఉండేవి. ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాలీ, ఒడియా, మరాఠీ భాషల్లో రీమేక్ చేశారు. 2016లో సీక్వెల్ ముంగారు మగ 2 వచ్చింది. ముంగారు మగ ఓటీటీలో అందుబాటులో ఉంది. జియో హాట్స్టార్లో చూడొచ్చు. ముంగారు మగ సినిమా విజయం కన్నడ సినీ ఇండస్ట్రీకి ఒక మైలురాయి. కానీ, అదే విజయం నిర్మాతకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ చిత్రం తన బడ్జెట్ కంటే 100 రెట్లు ఎక్కువ వసూలు చేసింది.